ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ వెంకయ్య స్వామి వారు ఒక మాట చెప్పారు. మనిషి అయిపోతే కదయ్యా మనిషిగా వచ్చేది అని. అంటే మనం ఎలా ఉండాలి? ఈ అజ్ఞాన అంధకారంలో అలమటిస్తూ ఇంద్రియాలకు లోనై సద్గురువుని యొక్క కృప గాని సామర్థ్యం గాని అనుక్షణం గుర్తుండే అవకాశమే లేదు. మనం వారి సర్వ వ్యాపకమైనటువంటి ఉనికిని గుర్తించుకున్నా వారు మాత్రం తన భక్తుల పట్ల అపారమైన ప్రేమతో కంటికి రెప్పవలే అనుక్షణం కాపాడుతూనే ఉంటారు. ఇది అక్షర సత్యం. కష్టాల్లో ఉన్న మన ప్రార్థనతో నిమిత్తం లేకుండా మనలను ఆదుకోవడం వారి దివ్య ప్రేమకు నిదర్శనం. ఆలగడ్డలో ఒకసారి ఒక భక్తునికి స్వప్నంలో దర్శనమిచ్చి నీ కారులో నా ఫోటో పెట్టుకోమని చెప్పారు. ఎందుకు అలా చెప్పారని కారులో ఫోటో పెట్టుకున్నారు. 2 రోజుల తర్వాత శత్రువులు ఆ కారు మీద బాంబు దాడి చేశారు. అప్పుడు ఆయనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా రక్షించబడ్డాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, శ్రీ స్వామివారు అనుక్షణం మనల్ని కనిపెట్టే ఉంటారు. మనసు స్థిరపడే వరకు మనం మరలా తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ దీన్ని సద్గురువు దృష్టి నుంచి దాచలేం కనుక మన స్వార్థం వలన సాటి జీవులకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు జీవిత యాత్రను సాగించాలి అని శ్రీ స్వామివారు బోధిస్తున్నారు. మనకి మంచి బుద్ధిని, నిరంతరం స్వామివారు మనతోనే ఉన్నారనే సత్యాన్ని గుర్తుంచుకుని శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ఎందుకంటే శ్రీ స్వామివారు మనకు చెప్పారు, మనిషి అయిపోతే గదయ్య మనిషిగా వచ్చేదని. ఈ విధంగా ఒక పక్షిని చూసి మనం ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఒక గ్రద్దని చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో. కోడి పిల్లల్ని ఎత్తిపోతుంది, మనుషులు కలేభారాలను కూడా పీక్కి తింటుంది. కానీ దానిలో ఒక జీవిత సత్యం దాగి ఉంది. దాని జీవితకాలం ఎంతో తెలుసా? 70 సంవత్సరాలు. అసలు ఈ జాతి పక్షుల్లో ఎక్కువ కాలం జీవించే పక్షి గ్రద్ద ఒకటే. అయితే అది దానికి విపరీతంగా మాంసాహారం తిని 40 ఏళ్ళు వచ్చేసరికి వృద్ధాప్యం చేస్తుంది. గోళ్ళు బాగా పెరిగిపోతాయి, ముక్కు పట్టుకోవడానికి సహకరించదు, వంగిపోతుంటుంది, శరీరం బాగా పెరిగిపోయి రెక్కలు బాగా పెరిగిపోతాయి, పైకి ఎగరలేదు. కానీ ఆ ముక్కు వంగిపోవడం వల్ల ఆహారం పట్టుకోవడానికి కూడా తినడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగిపోవడం వలన బరువు ఎక్కువైపోయి పైకి ఎగరలేదు, చురుకుగా నడవలేదు. ఆ సమయంలో దాని ముందు రెండు లక్ష్యాలు ఉంటాయి. చూడండి, ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక ముష్కించి మరణించడమా, లేదా బాధాకరమైన సరే తను తాను మార్చుకోవడమా. మనిషి కూడా ఇదే ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవైనా సరే ఎంత క్షీణదశకు వచ్చినా బ్రతకాలనే ఉంటుందిగా. అలాగే గ్రద్ద కూడా బ్రతకాలి అనుకుంటుంది, కానీ మరి ఎలా మార్చుకుంటుందో చూద్దాం. తనకి ఈ మార్పుకి సుమారు 150 రోజులు పడుతుందంట ఈ ప్రక్రియ జరగడానికి. అందుబాటులో ఉన్న ఒక ఎత్తైన కొండకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి తన గోళ్లతో ముక్కుని ఆ రాయి మీద రాస్తూ ఆ ముక్కు పొడుగుని మొత్తం కూడా ఇరక్కొట్టేసుకుంటుంది, మొత్తం ఒలిసేసుకుంటుంది. ఆ తర్వాత ఆ ముక్కుతో మళ్ళా కాళ్ళుకి పెరిగినటువంటి గోళ్ళనన్నిటిని కూడా ఇరిచేసి ఆ రాళ్లకు రుద్ది అరగదీసేసుకుంటుంది. ఆ తర్వాత ఆ కాలిగోళ్ళు పెరిగి కొత్తగా వచ్చి ముక్కు కూడా పెరుగుతుంటే దాన్ని పదునుగా తయారు చేసుకుంటుంది. ఇది పెరిగినప్పుడు తర్వాత తనకు బరువుగా పెరిగినటువంటి ఈకలన్నిటిని పీకేసుకుని రాల్చేసుకుంటుంది. ఈ ప్రక్రియ మొత్తం జరిగేబాటికి 5 నెలల్లో పూర్తవుతుంది. ఈ 5 నెలల్లో తను తేలికగా మారి చక్కగా మళ్ళా హాయిగా ఎగిరేంత శక్తి వస్తుంది. ఆహారాన్ని తినడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇలా మార్చుకోవడం వలన మరో 30 ఏళ్ళు ఆయుష్ పెరుగుతుందంట దానికి. అప్పుడు హాయిగా బతుకుతుంది. ఈ సృష్టిలో మనం కూడా బ్రతకాలంటే మార్పు అనేది చాలా అవసరం. ఈ జీవిత సత్యాన్ని మనం గ్రద్ద నుంచి నేర్చుకోవాలి. కనీసం
మన జీవితం బాగుండాలని ఒక గంట కూడా ధ్యానం చేయలేం. ఒక పక్షి 150 రోజులు కఠోరమైన సాధన చేసి 30 సంవత్సరాల వయసు పెంచుకుంది. మనం ఎందుకు పెంచుకోలేం? ఉం? కొండలో అన్నం కొండలోనే ఉండాలి, అమ్మాయి బొద్దుగా ఉండాలంటే ఎలా ఉంటుంది? జరగదు. కఠినంగా ఆ పక్షి వలె దూరంగా ఎత్తైన కొండకి వెళ్ళి ఎలా అయితే చేసిందో అలా దూరంగా, అంటే వ్యసనాలకి కోరికలకి దూరంగా ఉండమని. ఎప్పుడైతే నువ్వు అట్లా ఉన్నావో భగవంతుడి దగ్గర అయిపోతావు. అలానే మనం ధ్యానం చేయంగాని ఆరోగ్యం ఆనందం కావాలంటే ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పక్షి సాధన చేత మరో పునర్జన్మను తెచ్చుకున్నట్లుగా మనం కూడా కఠినమైన సాధన ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని తెచ్చుకోవాలి. ఇది పట్టుదలతో చేస్తే మనిషి అయిపోతే కదయ్యా మనిషిగా వచ్చేది అని శ్రీ స్వామివారు చెప్పినట్లుగా మనం మనిషిగా తయారవుతాం. మనం కఠోరమైన ధ్యాన సాధన చేద్దాం. మానవులుగా ఉన్న మనం కూడా మాధవులుగా మారదాం. అప్పుడు ఆరోగ్యం ఆనందం అన్నీ మన చెంతనే ఉంటాయి. ఓం నమో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్ కి జై. గురుదేవులు బైనమైన స్వామి మహారాజ్ కి జై.